ఒక 65 సంవత్సరాలు పెద్దాయన కనీసం 2 అడుగులు కూడా నడవలేకుండా, 2 నిమిషాలు కూడా నుంచోలేకుండా, చాలా తీవ్రమైన పెయిన్‌తో నొప్పి భరిస్తూ, వెన్నుపూసకి ఓపెన్ సర్జరీ చెప్పడంతో బెడ్ రెస్ట్‌లో ఉన్నారు. అలాంటాయన వీడియోస్ చూసి మైక్రో సర్జరీ గురించి తెలుసుకొని, అది అవుతుందా అని నన్ను అడగడం జరిగింది. వచ్చిన తర్వాత పేషెంట్‌కి మైక్రో సర్జరీ చేశాం. చేసిన తర్వాత ఆయన చాలా కాన్ఫిడెంట్‌గా, నొప్పి లేకుండా హ్యాపీగా నడవడం చూసి మైక్రో సర్జరీ ఉపయోగాలు మళ్ళీ చెప్పాలనిపిస్తుంది. మైక్రో సర్జరీ వల్ల ఉన్న మెయిన్ అడ్వాంటేజెస్ ఏంటంటే రక్తస్రావం చాలా తక్కువ ఉంటుంది. ఆపరేషన్‌లో ఉండే బ్లడ్ లాస్ ఇందులో చాలా మినిమల్‌గా ఉండడం వల్ల పేషెంట్‌కి తొందరగా రికవరీ ఉంటుంది. పెయిన్ అనేది చాలా చాలా తక్కువ ఉంటుంది. 24 గంటల్లోనే పేషెంట్‌ని నడిపిస్తున్నాము. మజిల్ డిసెక్షన్ అంటే కండరాలు కోసి ఆపరేషన్ చేసేది ఇందులో చాలా చాలా తక్కువ. మినిమల్ మజిల్ డిసెక్షన్ అంటాం. అలాగే బోన్ డిసెక్షన్ అంటే ఎముక తీసి నరాల్ని ఫ్రీ చేసే పద్ధతి మారి ఇప్పుడు ఎముకని జస్ట్ ట్రిమ్ చేసి చాలా తక్కువ ఎముక తీసి నరాలను ఏదైతే నొప్పుతుందో అది మాత్రమే రిమూవ్ చేసి డీకంప్రెస్ చేయడం జరుగుతుంది. ఈ అడ్వాంటేజెస్ వల్ల పేషెంట్ ఉండే మేజర్ అడ్వాంటేజ్ ఏంటంటే తొందరగా రికవర్ అవుతారు. వెంటనే పేషెంట్ నడవడం, తొందరగా వాళ్ళు పనికి వెళ్ళడం, బ్యాక్ టు వర్క్ అంటాం. ఇప్పుడు మనం ఏం చేసినా సరే తొందరగా పనికి వెళ్ళడం అనేది మన ప్రయారిటీ. థ్యాంక్ యూ. నేను మీ డాక్టర్ మాధవ్ రెడ్డి, కన్సల్టెంట్ మినిమల్ ఇన్వేసివ్ స్పైన్ సర్జన్, కాకినాడ.